ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, గోల్డ్ ప్రైసెస్ చూస్తే రైజింగ్ లో ఉంది, ఒక్కసారి డౌన్ కూడా అవుతున్నాయి. మరి ఈ టైంలో ఏ బ్యాంక్స్ కానీ కంట్రీస్ కానీ గోల్డ్ కొనడానికి ముందుకు వచ్చి రిజర్వ్ చేసుకోవడానికి ముందుకు వస్తాయంటే ఎవరు కొంటారు గోల్డ్ అసలు? అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ బ్యాంకర్స్ అందరు ఈ మధ్యకాలంలో పర్టికులర్ గా బిగ్ కంట్రీస్ అండి, వాళ్ళు బాగా గోల్డ్ ని స్టోర్ చేస్తా ఉన్నారు. అంటే ఇంతకుముందైతే రిటైలర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డాలర్ కి ఛాలెంజింగ్ గా బ్రిక్ కంట్రీస్ వాళ్ళు కొత్త కరెన్సీ పట్టుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు అది గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ కాబట్టి ఈవెన్ ఏషియన్ కంట్రీస్ చాలా కంట్రీస్ కూడా గోల్డ్ స్టోర్ చేస్తా పోతుంది అనమాట. అంటే పర్టికులర్ గా హిస్టారికల్ డేటా మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇయర్లీ యావరేజ్ మీద ఒక 500 టన్నులే ఉంటాయి మామూలుగా అయితే కంట్రీస్ అన్ని కలిపి దగ్గర. బట్ లాస్ట్ 2 years 2002 నుంచి చూస్తే కనుక సంవత్సరానికి మోర్ దెన్ 1000 టన్స్ కొంటున్నారు. టన్స్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇవన్నీ కలిపి కూడా. అందుకని గోల్డ్ కి హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఎందుకు చార్ట్లో అలా బ్రేక్అవుట్ అవుతుందంటే రీజన్ ఇదనమాట. అండ్ మన కనుక చూసుకుంటే టాప్ 15 కంట్రీస్ గోల్డ్ టోటల్ రిజర్వ్స్ చూసామనుకోండి, అంటే కజకిస్తాన్ దగ్గర ఒక 300 టన్స్ గోల్డ్ ఉందండి. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ దగ్గర 310 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ ఉజ్బెకిస్తాన్ దగ్గర 365 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ పోలాండ్ దగ్గర 377 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ పోర్చుగల్ దగ్గర 383 టన్స్ గోల్డ్ ఉంది. టర్కీ దగ్గర 585 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ నెదర్లాండ్స్ దగ్గర 612 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియా దగ్గర 841 టన్స్ గోల్డ్. నిజంగా ఇండియా మొత్తం దగ్గర ఇంతే ఉందంటే ఇవన్నీ కూడా ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ లెక్కలండి. అండ్ పబ్లిక్ దగ్గర ఎంతైనా ఉండొచ్చు, వీటికి కౌంట్స్ ఏమి ఉండదు అనమాట. యాక్చువల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే బిగ్గెస్ట్ మనీ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కన్నా కూడా ఇండియాలో ఉన్న అమౌంట్ ఎక్కువ. ఒక స్టడీ ప్రకారం అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఉంటుంది, వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లెక్కలని వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. వాళ్ళు చెప్పే లెక్క అయితే 30,000 టన్స్ ఉంది ఇండియాలో గోల్డ్ అనమాట. పబ్లిక్ దగ్గర కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సో ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 841 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ తర్వాత జపాన్ అండి 846 టన్స్ గోల్డ్ ఉంది. అండ్ చైనా దగ్గర 2264 టన్స్ గోల్డ్. అది మంత్లీ 30 టన్స్ కొంటనే ఉంది ఇంకా. ఓకే, నెక్స్ట్ రష్యా దగ్గర 2336 టన్స్ గోల్డ్ ఉందండి. తర్వాత ఫ్రాన్స్ దగ్గర 2400 టన్స్ గోల్డ్. అండ్ ఇటలీ దగ్గర 2400 టన్స్. జర్మనీ దగ్గర 3300 టన్స్. అండ్ అమెరికా దగ్గర 8133 టన్స్. అంటే ప్రపంచంలో గోల్డ్ అంతా మొత్తం కూడా అమెరికా దగ్గర ఉందన్నమాట. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటే ఎక్కువ. పర్టికులర్ గా అయితే ఏషియన్ కంట్రీస్ చూస్తే చైనా ఒకటి, ఇండియా ఒకటి, జపాన్ ఒకటి చాలా బాగా కొంటున్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్ కొంటా ఉన్నారు అనమాట. గోల్డ్ డిమాండ్ అయితే వీళ్ళ నుంచే వస్తుంది. అంటే చార్ట్స్ ఆల్ టైమ్ హైలో బ్రేక్అవుట్ అవుతున్నాయండి. బేసికల్ గా మనం డేటా చూసినప్పుడు ఏమవుతుందంటే 70 నుంచి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. 70 నుంచి ఆల్మోస్ట్ 85 వరకు. తర్వాత మళ్ళీ 2000లో స్టార్ట్ అయింది గోల్డ్. 2000 నుంచి అంటే 2012 వరకు అనమాట. ఇప్పుడు థర్డ్ బుల్ మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట 2024 నుంచి. కాబట్టి ఈ బుల్ మార్కెట్ లో మనం ఒక 5x ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ డికేడ్స్ అనమాట. అందుకని గోల్డ్ కి మంచి డిమాండ్ రాబోతుంది. ఇటు పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది ఆల్రెడీ, అండ్ ఇటు సెంట్రల్ బ్యాంక్ నుంచి డిమాండ్ ఉంది. అందుకని వరల్డ్ వైడ్ గా గోల్డ్ రేటు ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీ స్టార్ట్ అవుతుంది, అందుకని ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది గోల్డ్. అంటే సరే, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి రిజర్వ్ చేసి పెట్టుకుంటారా బంగారం కొనేసి బ్యాంక్స్ గానీ కంట్రీస్? బేసికల్ గా ఏదన్నా సెంట్రల్ బ్యాంక్ కనుక ప్రాఫిట్స్ కనుక వచ్చింది అనుకోండి, వాళ్ళకి మిగిలిపోయిన అమౌంట్ మొత్తాన్ని డాలర్ రూపంలో స్టోర్ చేయాలి. ఎందుకంటే అది వరల్డ్ రిజర్వ్ కరెన్సీ కాబట్టి ఏదైనా అర్జెంట్ గా వేరే దేశంతో బిజినెస్ డీల్ చేయాలంటే డాలర్స్ కావాలి కాబట్టి, లేదు అంటే గోల్డ్ అని స్టోర్ చేయాలి. ఈ మధ్య కాలంలో డాలర్స్ తగ్గించుకొని అందరూ గోల్డ్ కలిసి షిఫ్ట్ అవుతున్నారు. అట్లా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ని ఈ మధ్య గోల్డ్ స్టోర్ చేస్తున్నారు. అందుకని డాలర్స్ తగ్గి గోల్డ్ పెరుగుతుంది అనమాట. ఈవెన్ ఇండియాలో ఏం లేదు ఇంతమంది, ఇప్పుడు ఎంత దగ్గర 841 టన్స్ ఉంది సెంట్రల్ బ్యాంక్ దగ్గర. నాకు తెలిసి 1000 టన్స్ ఈజీగా దాటిద్ది నెక్స్ట్ ఇయర్ కల్లా. అంతగా ఉంటున్నారు సెంట్రల్ బ్యాంకులు ఇండియా వాళ్ళు కూడా. అందుకని వరల్డ్ వైడ్ గా ఈ టెండెన్సీ కనపడుతుంది మనం. ఇన్కేస్ ఒకవేళ గోల్డ్ రేట్ పడిపోయింది అనుకోండి సార్, అప్పుడు పడిపోవడం అంటే ఇది స్టేబుల్ అసెట్ అండి. గోల్డ్ మిగతా వాటితో పోల్చుకుంటే హెడ్జింగ్ కోసం వాడతారు, అండ్ ఎమర్జెన్సీ కింద వాడతారు, ప్లస్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కి బ్యాలెన్స్ కూడా వాడుతుంటారు. అందుకని టూ మచ్ గా షార్ప్ గా డ్రాప్ అవ్వదు ఎల్లో మెటల్ ఇప్పుడు కూడా. ఎందుకంటే దీంట్లో వాలటిలిటీ తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అందరూ ఎక్కువ ఎందుకు గోల్డ్ లైక్ చేస్తారంటే స్టేబుల్ అసెట్ అది మిగతా వాటితో పోల్చుకుంటే.
ఎస్ అండ్ వరల్డ్ వైడ్ గా దానికి ఎప్పుడు డిమాండ్ Demand ఎప్పుడు మొదటి నుంచి చరిత్ర మొదటి నుంచి కూడా. ఎస్ థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేక్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.